రామ రామ రామేతి శ్రీరామ రామ రామ తత్తుల్యం సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే రామ నామ వరాననే దేవాలయ శ్లోకం గురుకోదస అనాయాసేన మరణం వినా దేహేన్య జీవితం వినా దేహేన జీవితం దేహాంతే శివ సాయుధ్యం దేవాంతే శివ సాయుధ్యం దేహి మే పార్వతీపతే దేవి మే పార్వతీపతే అచ్యుతం కేశవం అచ్యుతం కేశవం రామనారాయణం రామనారాయణం అచ్యుతం కేశవం అచ్యుతం కేశవం రామనారాయణం రామనారాయణం కృష్ణదామోదరం కృష్ణదామోదరం వాసుదేవం భజే వాసుదేవం భజే వాసుదేవం భజే వాసుదేవం భజే హరే రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే హరే రామ రామ హరే 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 కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే కృష్ణ కృష్ణ హరే హరే జయ జయ శంకర హర హర శంకర జయ 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 శంకర హర హర శంకర హర హర శంకర జయ జయ శంకర హర హర శంకర జయ జయ శంకర హర హర శంకర జయ జయ శంకర జయ జయ శంకర హర హర శంకర జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై రఘురామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై రఘురామ్ పవన సుత హనుమానికి జై శ్రీ విశ్వనాథ భగవాని జై భారత్ మాతా కి జై సనాతన ధర్మకి జై సనాతన ధర్మకి జై చెప్పిన దాంట్లో తప్పు ఉంటే తప్పని చెప్పని ఒప్పుకుంటాను. జరుగుతున్నది వాస్తవం, కంటికి ఎదురుగా కనిపిస్తుంది సాక్ష్యం. బంగ్లాదేశ్లో ప్రధానమంత్రి కూడా బయట పంపించేశారు. సుప్రీంకోర్టు జడ్జి పారిపోయారు. శాఖ మొత్తం మారిపోయింది. అక్కడ పండుగ చేసుకున్నప్పుడు పర్మిషన్ కూడా ఇవ్వలేదు. 9 రాష్ట్రాల్లో హిందువులు మైనార్టీలు ఉన్నారు భారతదేశంలో. 9 రాష్ట్రాల్లో మైనార్టీగా హిందువులు ఉన్నారు. ఇది సత్యం, అక్కడ తెలుసుకోవడం మీరు వెళ్ళి. పక్క రాష్ట్రంలో 4% అన్యమతస్తులు కాంటాక్ట్స్ ఇచ్చేశారు. వాళ్ళకు రిజర్వేషన్ తెచ్చారు. మామూలుగా బీసీలు ఓసీలు అనుకుంటాం కదా, మనం అనుకుంటాం అందరూ హిందువులమే. అందులో గవర్నమెంట్ పాస్ చేసింది. అందులో ఎవరు చేర్చిందో తెలుసా మీకు? ముస్లిమ్స్ని తెచ్చింది. ఇది మీరు ఉంటే అంటే మీరు అందరూ మామూలుగా ఎక్కడ ఏదైనా అయిందనుకోండి, హైందవ ధర్మం మీద అయినప్పుడు ఎవరు రారు, మన శక్తికి అయినప్పుడు ఎవరు రారు. ఒక మన హీరోకి అయినప్పుడు, మన కులానికి అయినప్పుడు, మన నాయకుకి అయినప్పుడు మాత్రం అందరూ బయటకు వస్తారప్ప. ఈ సత్యమా కాదా మీరే చూసుకోండి. అలా కాకుండా నేను రిజర్వేషన్ వద్దని చెప్పట్లేదు. చదువుకున్న వాడికి రిజర్వేషన్ ఇవ్వాలప్ప. ఓసీలో కూడా లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇంటికి లేనివాడు ఉన్నాడు, బయటకు మాత్రం కత్తిరి బట్టలు వేసుకుంటాడు. ఇది సత్యం. గతం ఏం జరిగిందో మనకు తెలియదు, వర్తమానం మన చేతిలో ఉంది. గతం తెలియదు, వర్తమానం మన చేతిలో ఉంది. బానిసలవద్దు, అఖండ భారతాన్ని నిర్మించుకుందాం, అందరం ఏకమయ్యుందాం. సమర్థమైన నాయకుడు ఉంటే చుట్టూ దేశాలను నడకలింటాయి, మన దేశాన్ని చూసి భయపడతాయి. ఇది సత్యం, ఇది సత్యం. ఇది గుర్తుపెట్టుకోండి. నేను ఎవరికి సపోర్ట్ చేస్తాను. నేను నా ధర్మాన్ని కాపాడేవాడు సపోర్ట్ చేస్తాను, నా ఆచారాలను కాపాడేవాడు సపోర్ట్ చేస్తాను, నా శక్తిని కాపాడేవాడు సపోర్ట్ చేస్తాను, నా భూభాగాన్ని, నా దేవాలయాలు, నా వ్యవస్థను కాపాడే వాళ్ళని నేను ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాను, సపోర్ట్ చేయమని చెప్తాను. ఇంకో బిల్లు కూడా రాష్ట్రపతి గారు ఆమోదిస్తారు. ఇది ఇండియన్ కాదు, భారతదేశమని ముందుకొస్తుంది. దాని సంతకాల స్వీకరణ అవుతున్నది. హిందువుగా జీవించడం వేరు, హిందువుగా బతకడం వేరు. అందరూ భగవద్ బంధువులందరూ కూడా సంతకం పెట్టేయండి. అన్ని బిల్స్ పాస్ చేసుకుందాం. భావితరాల పిల్లల కోసం ఏకమై ఉందాం. సర్వే జన ధన్యవాదములు. 2-3 మాట్లాడాలని ఆశిస్తున్నాను. శుభం. మహాదేవ్.